హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుజాత. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సాత్విక వండర్స్. ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ తను రోజు ధనుర్మాస పూజ చేస్తుంది. వీడియో తీశాను. చిన్ని గుమ్మంలో చిన్ని ముగ్గు. రోజు తిరుప్పావై కూడా పాడుతుంది. ఏమిటి తిరుప్పావై? ఏముంది అందులో? కేవలం 30 పాటలే కదా అనుకోకూడదు. చూడటానికి పైకి ఒక కృష్ణ గోపికల కథలా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్కో పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూసిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని 5వ వేదం అంటారు. మరి తిరుప్పావైని అందరూ చేయవచ్చా? శ్రీకృష్ణుడు కోసం చేసేది. నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివిందే కదా. అందరం చేయవచ్చు ఈ వ్రతం. మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయటానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా. అంతెందుకు, పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెల్లవారే సమయంలో లేచి చదువుతాడు ఒక విద్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. వ్రతం చేయడం కష్టం కాదా? కాదు, ఇది అతి సులభమైనది. తెల్లవారే సమయంలో స్నానం చేయటం, ఆ రోజు పాసురం చదివి ఆపై శ్రీకృష్ణునికి పొంగలి ఆరగింపు చేయటం, ఇక ఆయా పాసురాల అర్థం వినడం, అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయడమే ఈ వ్రతం అని వ్రతం గురించి నాకు పూర్తిగా చెప్పింది. అంతా అయిపోయాక పటాల కింద ఏదైనా పేపర్ వేయాలి అని చెప్పి వచ్చేసాను. ఇక ఈ వెన్న ముద్ద పట్టుకున్న ఈ చిన్ని కృష్ణుని ఫోటో మా అమ్మమ్మ గారింట్లో కూడా ఉంటుంది. నాకు ఈ పాట అన్న మా అమ్మమ్మ అన్న చెప్పలేనంత ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మమ్మ ఆ పటానికి పూజ చేస్తుంది. మా అమ్మమ్మ గారు స్వర్గస్థులై 4 years అవుతుంది. కానీ ఇప్పటికీ ఆ పటం అలాగే చెక్కు చెదరకుండా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.